దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనవి, జీవము గలది. ఈ లేఖనం ద్వారా నాతో మాట్లాడు, నన్ను దర్శించి, నన్ను బలపరిచి, నన్ను ఆదరించి, నన్ను దీవించి, నన్ను పంపించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన నెలల నుండి మనం నేర్చుకుంటున్న ఈ యొక్క లేఖన భాగములు మనం కొనసాగిస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనాన్ని పోయిన 2 వారాలు మనం నేర్చుకోవడానికి, దాంట్లో నుండి సత్యములు మనం గ్రహించడానికి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించున్నాడు. ఈ దినాన మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనాన్ని, 8వ ఆ యొక్క సత్యాన్ని గ్రహించడానికి మనం సమయం తీసుకుంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. బ్లెస్డ్ are those who are persecuted because of righteousness, for theirs is the kingdom of heaven. మనం ఈ దినము జీవించుచున్న పరిస్థితుల్లో, మనం ఈ దినము జీవించుచున్న ఈ లోకములో ఈ యొక్క మాట, ఈ యొక్క వచనము చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనము జీవించుచున్న లోకము ఎంత భయంకరమైన లోకములో మనం బ్రతుకుతున్నామండి. మీరు నేషనల్ న్యూస్, మన దేశంలో జరుగుతున్న వర్తమానాన్ని మీరు చూసినట్లయితే, మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మీరు చూసినట్లయితే, అది ఎంతో భయంకరంగా, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర ఇలాంటి అనేకమైన ప్రాంతాల్లో సమాధులు నిండబడి, హాస్పిటల్ నిండబడి, మార్చరీలు నిండబడి, మనుషులను సమాధి చేయడానికి కూడా స్థలం లేని ఒక కాలంలో మనం బ్రతుకుతున్నాం. మీరు ఇంగ్లీష్ న్యూస్, నేషనల్ న్యూస్ మీరు చూసినట్లయితే, గుజరాత్లో, మహారాష్ట్రలో సమాధి దొడ్లో ఒకవైపు వారు కాలుస్తున్నారు, ఒకవైపు పాతి పెడుతున్నారు. బయటన అంబులెన్స్లో, బండుల్లో శవాలు వెయిట్ చేస్తున్నారు. కుటుంబాలు వారి యొక్క కుటుంబస్తుల యొక్క శరీరాలు పట్టుకొని వారి అవకాశాన్ని కొరకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మా యొక్క కుటుంబస్తుడి యొక్క సమాధి చేయడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని లైన్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. గుజరాత్లో ఒక హాస్పిటల్కి, ఒక ఇండియా టుడే అనుకుంటా న్యూస్లో నేను చూశాను, మార్చరీకి గేట్, హాస్పిటల్కి ఉన్న మార్చరీ గేట్ దగ్గర కుటుంబస్తులు లైన్లో నిలబడ్డారు. వాళ్ళందరికీ టోకెన్ నెంబర్ ఇచ్చారు. టోకెన్ నెంబర్ 1, 27, 47, 57 అని ఒక్కొక్కరికి ఒక టోకెన్ నెంబర్ ఇచ్చారు. ఆ గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ నిలబడి వాడు ఒక మైక్ పట్టుకొని టోకెన్ నెంబర్ పిలుస్తున్నాడు. దేనికో తెలిసింది టోకెన్ నెంబర్, వారి యొక్క కుటుంబస్తుల యొక్క శరీరాన్ని తీసుకోవడానికి టోకెన్ నెంబర్. ఇండియా టుడే వాడు అంటాడు, ఒక్క హాస్పిటల్ ముందు వాడు 6 గంటల సేపు వాడు నిలబడితే, 6 గంటల సమయంలో ఒక్క హాస్పిటల్ దగ్గర ఆ గేట్లో నుండి 63 శవాలు తీసుకువెళ్ళడం వాడు చూశాడని చెప్పాడు. ఒక్క హాస్పిటల్ ముందు 6 గంటల సమయం వాడు నిలబడితే, ఇండియా టుడే వాడు 63 శవాలు వాడు లెక్కెట్టాడు. భయంకరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. ముందుసారి కోవిడ్ 2020లో వచ్చినప్పుడు 60 సంవత్సరాల వయసున్న వారు జాగ్రత్త పడండి, 50 సంవత్సరాల వయసున్న వారు జాగ్రత్త పడండి అన్నారు. ఈసారి కోవిడ్ వచ్చినప్పుడు యవనస్తులు ఎంతోమంది చనిపోతున్నారు. ఆరోగ్యంగా ఉంటున్నారు, ఏ సిమ్టమ్స్ లేకుండా ఉంటున్నారు. అకస్మాత్తుగా ఆయాసం వస్తుంది, హాస్పిటల్లో జాయిన్ అయినవి
సిటీ స్కాన్ తీసినప్పటికల్లా ఊపిరితిత్తులు మొత్తం పాడైపోయి ఉంటున్నాయి. 2-3 రోజుల్లో చనిపోతున్నారు. 25, 26, 30, 35, 40. మనుషులు పెట్టల్లా రాలిపోవడం అని విన్నాం, కానీ మనం చూస్తున్నాం. మనకి చెప్పేది ఏది కూడా సత్యం కాదండి. మనం చూచేది కూడా సత్యం కాదండి. మనకి చెప్పేది, మనకి చూసేది కేవలం 10% మాత్రమే. ఈ దినం సుమారు 2 లక్షల పైన కేసులు ఒక్క దినములో రికార్డ్ అయ్యాయి. మన భారతదేశం యొక్క పరిస్థితి బ్రెజిల్ను కూడా దాటిపోయింది. దినము అనేకులు లెక్కకు మించిన వారు, లెక్క చెప్పినది 10% అయితే దానికి మించిన వారు భారతదేశంలో మరణిస్తున్నారు. ఈ యొక్క కాలంలో ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఆ యొక్క కోవిడ్ వచ్చినప్పుడు ఇవ్వడానికి ట్రీట్మెంట్గా ఉన్న రెమెడీస్వర్ అనే మెడిసిన్ ఇవ్వడానికి కూడా లేదు. ఆ మెడిసిన్ ఇవ్వడానికి లేక ప్రభుత్వాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నారంటే ఈ ఫార్మసీ కంపెనీ వాళ్ళతో ముత్తుకుంటున్నారు, బాబు కొంచెం తయారు చేయండి, కొంచెం అధికంగా తయారు చేయండి, సరిపోవట్లేదు. మొన్నటి దినాన్న ఎవరో ఒక వ్యక్తి బాగాలేనప్పుడు డాక్టర్ చెప్పారంట, బాబు నీకు రెమెడీస్వర్ నేను ఇవ్వాలి, నువ్వు తెచ్చుకుంటే నేను నీకు ఇస్తాను, నా దగ్గర కూడా లేదన్నాడు. అటువంటి ఒక పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాం. నీ వయసుతో సంబంధం లేదు, నీ ఆరోగ్యంతో సంబంధం లేదు, మరణము గుమ్మము దగ్గర నిలబడుతుంది. ఆఖరి దినంలో మనం బ్రతుకుతున్నామని చెప్పడానికి దీనికన్నా గొప్ప రుజువేం కావాలి? రేపు యేసుప్రభు వస్తారేమో అని నేను చెప్పట్లేదు, ఎల్లుండి యేసుప్రభు వారు వస్తారేమో అని నేను చెప్పట్లేదు, కానీ ఆయన వచ్చు దినము చాలా సమీపంగా ఉంది. మానవుడి యొక్క జ్ఞానం సరిపోవట్లేదు, మానవుడి యొక్క శక్తి సరిపోవట్లేదు, వాడి యొక్క సామర్థ్యం సరిపోవట్లేదు, వాడి యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ సరిపోవట్లేదు, హాస్పిటల్ యొక్క శక్తి సరిపోవట్లేదు, ప్రభుత్వం యొక్క బలం సరిపోవట్లేదు, ప్రభుత్వం దగ్గర ధనం లేదు, మానవుడు సహాయం నిరుత్సాహమైన స్థితిలో వాడు నిలబడుతున్నాడు. ఆఖరి దినములో మనం బ్రతుకుతున్నాం. యేసుప్రభు వారు చెప్పారు కదండి, ఆఖరి దినములో నోవా యొక్క కాలం వలె ఉంటుంది. వివాహాలు జరుగుతాయి, పండగలు జరుగుతాయి, పండగలకు వెళ్తారు, చుట్టాలు కలుస్తారు, వివాహాలు జరగట్లేదా? ఈ దినాల్లో వివాహాలకి ఎంతమంది జనాభా వస్తున్నారండి. హాల్కి సరిపోయిన దానికన్నా 50 మంది సరిపోయే హాల్లో 100 మంది నిలబడి ఆహారం తింటున్నారు. మీరు ఆదివారం సాయంత్రం కానీ, శనివారం సాయంత్రం కానీ, శుక్రవారం సాయంత్రం కానీ మీరు బీచ్ రోడ్కి వెళ్ళినట్లయితే మీ బండి పెట్టుకోవడానికి కూడా ఏం లేదంటే బీచ్ రోడ్లో స్థలం లేదు. మనుషులకి బీచ్కి వెళ్ళడానికి భయం లేదు, పెళ్ళిళ్ళకి వెళ్ళి భుజం తట్టుకునేంత దూరంలో ఆహారం తినడంలో భయం లేదు, కానీ చర్చికి రావడానికి మాత్రం భయం వస్తుందండి, ప్రార్థనకు రావడానికి మాత్రం భయం వస్తుందండి, ప్రార్థన గుంపు రావడానికి కూడా భయం వేస్తుందండి. ఇంకా చెప్పాలంటే చర్చిలో మనం తీసుకుంటున్న జాగ్రత్తలు ఎక్కడా తీసుకోవట్లేదు. ఇంకా మేమే చెప్తాం, దూరంగా కూర్చోండి అమ్మా, దూరంగా కూర్చోండి, తక్కువ మందే రండి, ఉదయం రండి, మధ్యాహ్నం రండి, సాయంత్రం రండి, ఎన్ని విధాలుగా మనం జాగ్రత్త తీసుకుంటున్నాం. కానీ చర్చికి రావడానికి భయం ఉంటుంది, అమ్మో ఏమైపోతుందా మా పిల్లలకి, ఏమైపోతుందా నాకు. బీచ్లకి వెళ్ళడానికి, వివాహాలకు వెళ్ళడానికి, పండగలకు వెళ్ళడానికి, ఊరులు ప్రయాణం చేసి ట్రైనుల్లో బస్సుల్లో ఊరులు ప్రయాణం చేసి రావడానికి మనుషులకు భయం లేదు. నేను రమ్మని చెప్పట్లేదండి, అది మీ నిర్ణయం. నేను చెప్తుంది ఏమనగా, ఆఖరి దినంలో మనం బ్రతుకుతున్నాం. వివాహాలు జరుగుతున్నాయి, పండగలు జరుగుతున్నాయి, సంతోషిస్తున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు, పిల్లలు కంటున్నారు, కానీ ఒకవైపున మానవుడి యొక్క జాతి తుడిచికుపోతుంది.
మరణము మానవుని ఎప్పుడు తడుతుందో ఎవరికి తెలియలేని ఒక లోకములో మనం బ్రతుకుతుండగా మనం ఈరోజు నేర్చుకుంటున్న మాట దాని యొక్క ప్రాముఖ్యత అధికంగా ఉంది. ప్రియమైన సంగమా, ఇక్కడ ఉన్నవారు చిన్న బిడ్డలైనా యవనస్తులైనా పెద్దవారైనా ఆన్లైన్లో నా మాటలు వింటున్న ప్రతి వారు దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. ఒక్క విషయాన్ని గ్రహించు, రాకడ ఒక 2 రోజులు లేట్ అయినా మన మరణము ఒక్క నిమిషములో అది రావడానికి సమీపంగా ఉంది. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే సంసిద్ధులుగా సిద్ధపడడానికి. ఈ దినాల్లో నా మనసులో వచ్చిన ఒక పాట, సమయము పోనీయక సిద్ధపడుమా ఓ సంగమా. నీ యొక్క బుడ్డిలో నీ యొక్క దీపములో నూనె వేసుకొని రెడీగా ఉండు. పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు. పెళ్లి కుమారుడు రాబో సమయము సమీపముగా ఉన్నది. పెళ్లి కుమారుడు వచ్చే సమయం సమీపంగా ఉంది. బుద్ధి లేని కన్నిక వలె నూనెని తెచ్చుకోవడానికి ఇప్పుడు పరిగెట్టకు, సిద్ధముగా ఉండు. నీ బుడ్డిలో నూనెను పెట్టుకొని నీ దీపము వెలిగే దీపముగా పెళ్లి కుమారుడితో పాటు ఆయన ఒక రాజ్యంలోకి ప్రవేశించుక ఆ పెళ్లి విందులోకి ప్రవేశించే వ్యక్తిగా మనం ఒక్కొక్కరము తీర్చబడాలి. ఇంకను నిర్లక్ష్యంగా ఉండి నాకు వయసు ఉందిలే, కాలం ఉందిలే, సమయం ఉందిలే అనుకున్నట్లయితే ఈరోజు ఒక్కసారి బైబిల్ తెరిచి ఆ కన్యకలు 10 మంది కన్యకల యొక్క కథను చదువు. అట్టి విధంగా నువ్వు తీర్చబడకూడదు. మనం చదివిన మాట ఇంకొకసారి మనం చదువు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క మాటలో నుండి, ఈ యొక్క వచనంలో నుండి 3 విషయాలు నేర్చుకోవడానికి మనం సమయాన్ని తీసుకుందాం. మొట్టమొదటిదిగా, వి డు నాట్ బిలాంగ్ టు ద వరల్డ్. మనం ఈ లోకమునకు సంబంధించిన వారము కాము. మొట్టమొదటి విషయం, వి డు నాట్ బిలాంగ్ టు ద వరల్డ్. మనం ఈ లోకమునకు సంబంధించిన వారము కాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదువుదాం. ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 వర్స్ 18 and 19. యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలు. యేసు ప్రభువారు చెబుతున్న మాటలను శ్రద్ధగా మనం ఆలకించిన వారై తీర్చబడతాం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి వేరుపరచుకొంటిని. ఈ 2 మాటలు నాకు చాలా ప్రాముఖ్యమైనవి. మీరు లోక సంబంధులు, చెప్పండి, నేను లోక సంబంధిని కాను. ఇంకోసారి చెప్తారా? నేను లోక సంబంధిని కాదు. ఎందుకో తెలుసా? యేసుప్రభువారు అంటున్నారు, నేను మిమ్మల్ని ఏం చేశాను? లోకములో నుండి ఏర్పరచుకొంటిని. ఆమేన్. యేసుప్రభువారు మనం నేర్చుకుంటున్న ఫస్ట్ మాట ఇది. మనం సొంతంగా మనం డిక్లేర్ చేసుకుంటుందో మనతో మనం చెప్పుకుంటున్న మాట కాదండి. యేసుప్రభువారు మనతో చెప్పారు. ఏం చెప్పారు? నువ్వు, నేను, మనము లోక సంబంధులము కాము. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ లోకములో మనము జీవించుచుండగా, అపోస్తలుడైన పౌలు అంటాడంటే, ఈ లోకములో మనం జీవించుచుండగా ఎలా జీవించాలి? లివ్ యాజ్ ఫారినర్స్, యాజ్ విజిటర్స్. పరదేశులమై
ఈ లోకంలో మనం బ్రతకాలి. ఎందుకంటే అవర్ సిటిజన్షిప్, మన యొక్క పౌరత్వం కరెక్ట్ పదమేనండి. పౌరత్వం ఎక్కడుందంట? అవర్ సిటిజన్షిప్ ఎక్కడుంది? పరలోక రాజ్యములో. మనం ఇక్కడ ఉన్నది కేవలము కొంతకాలము, కేవలము చూడడానికి, కేవలము వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోవడానికి. కానీ మన నిత్యము నిలబడవలసింది, జీవించవలసింది ఎక్కడనరా? దేవుని యొక్క రాజ్యములో. చాలామంది ఎలా బ్రతుకుతున్నారంటే, చాలామంది ఎలా జీవిస్తామంటే, చాలాసార్లు మనం ఎలా బ్రతుకుతాం, ఎలా ఆలోచిస్తాం, ఎలా ప్లాన్ చేస్తామంటే ఇదే మన పర్మనెంట్. ఈ లోకం యొక్క వారసులుగా, ఈ లోకం యొక్క సిటిజన్షిప్ గలవారై, పౌరత్వం కరెక్ట్ అన్న పదం, ఈ లోకం యొక్క పౌరత్వం కలిగిన వారై మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనల్ని దేవుడు ఏం చేశాడంట? ఆయన వేరుపరిచాడు, లోకములో నుండి ఆయన వేరుపరిచాడు. అందుకంటాడు, మీరు ఈ లోక సంబంధులు, ఈ లోకమైన వారు కారు. ఈ యొక్క దినమున ఈ యొక్క సన్నిధానంలో కూర్చున్న వారు, చిన్న బిడ్డలైనా, యవనస్తులైనా, పెద్దవారైనా, నా మాటల వింటున్న ప్రతివారు ఈ మాట మన హృదయంలో నాటబడాలి. యేసు ప్రభువారు చెబుతున్న ఈ మాట మన హృదయంలో నాటబడాలి. ఏంటి ఆ మాట అంటే, నేను ఈ లోకము యొక్క సంబంధిని కాదు. ఎందుకంటే నా యేసు ప్రభువారు ఈ లోకములో నన్ను వేరు తీసి ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా నన్ను చేసుకున్నాడు. 2 కొరింథీలు 6:17 మనం చదువుదాం. 2 కొరింథీలు 2 Corinthians 6:17. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6:17 చదువుదాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. దేవుడు అన్నాడు, వీరు ఎవరు ప్రజలై, మీరు ఎవరు ప్రజలై ఉంటారు? నా ప్రజలై. ఈ లోకముతో మీకు ఏంటి ఆ పదం? ఏమి పొందిక? ఈ లోకంతో మీకు ఏంటి రిలేషన్షిప్? ఈ లోకంతో ఏంటి మీకున్న సంబంధం? మీరు వేరుపరచబడిన వారు ఉన్నారు. చీకటికి వెలుగుతో ఏమి పొందిక? ఈ లోకమైన విగ్రహారాధనకి దేవుని యొక్క బిడ్డలకు ఏమి పొందిక? ఈ లోకమైన ఆచారాలకు దేవుని యొక్క బిడ్డలకు ఏమి పొందిక? ఏమి సంబంధం ఉంది? ఈ లోకమైన పద్ధతులకి దేవుని యొక్క బిడ్డలకి ఏం సంబంధం ఉంది? ఈ లోకమైన ఆచారపు కార్యములకు ఏమి సంబంధం ఉంది? చాలాసార్లు మనం ఎలా బ్రతుకుతామంటే, ఇంకను ఈ లోక సంబంధులుగా మనం బ్రతుకుతున్నాం. ఇంకను పరలోక వాసులుగా దేవుని యొక్క బిడలుగా మనం బ్రతకక ఈ లోకము సంబంధులుగా మనం బ్రతికే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక మాట మనం చూద్దాం. 1 కొరింథీలు 1:2 అపోస్తులైన పౌలు సంఘాన్ని ఆయన సంబోధిస్తూ ఆయన వాడిన మాట మనం జాగ్రత్తగా గమనిద్దాం. 1 Corinthians chapter 1:2. 1 కొరింథీలు 1:2. కొరింథీలులోనున్న దేవుని సంగమనకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. విన్నారండి? పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధముగా జీవించుటకు పిలువబడిన వారం. పేరు మార్చుకోవడానికి పిలువబడిన వారం కాదు, మతం మార్చుకున్న వారై పిలువబడ్డానికి కాదు,
కులం జాతి మార్చుకున్న వారే పిలబడ్డాను కాదు, పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా జీవించుటకు పిలబడిన వారం. పరిశుద్ధత అనేది ఈ లోక సంబంధమైన ప్రతి కార్యమును దూరంగా ఉంచుట, దేవుని యొక్క సంబంధులుగా జీవించుట, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించుట, దేవునికి ఇష్టము లేని ప్రతి కార్యమును మన జీవితంలో తీసివేయుట, ఈ లోక సంబంధమైన ఆచారమును మన జీవితంలో నుండి తొలగి వేయుటయే దేవునికి అనుకూలమైన, దేవుని యొక్క హృదయానికి సంతోషకరమైన, పరిశుద్ధాత్మ దేవుని వేదనపరచక పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించుటకు యోగ్యకరమైన జీవితమును జీవించుటయే ఈ ప్రత్యేకింపబడిన పరిశుద్ధమైన జీవితమైనది. మనం 3 వచనాలు చదివామండి. కానీ సమస్య, సంఘములో దేవుని యొక్క బిడల్లో వచ్చే సమస్య ఏంటంటే, ద సపరేటెడ్ ట్రై టు షో అండ్ లివ్ యాజ్ ది అన్సపరేటెడ్. ప్రత్యేకింపబడిన వాడు లేనివాడు వలె జీవించే ప్రయత్నమును చేసుకుంటూ ప్రత్యేకింపబడలేదు అని చూపెట్టే ప్రయత్నాన్ని చెయ్యుటయే నిజమైన సమస్య ఉన్నది. ఇంకొకసారి నేను చెప్తాను, జాగ్రత్తగా అందరూ జాగ్రత్తగా వినండి. ద ప్రాబ్లమ్ ఇస్ ద సపరేటెడ్ ట్రై టు షో అండ్ లివ్ యాజ్ ది అన్సపరేటెడ్. ప్రత్యేకింపబడిన వాడు అంటే పరిశుద్ధపరచబడిన వాడు ప్రత్యేకము లేని విధముగా జీవిస్తూ ప్రత్యేకము లేదు అనే ఒక ఆలోచనతో వాడు బ్రతకడమే నిజమైన సమస్య. యేసు రక్తములో కడగబడి యేసు యొక్క సత్యమును గ్రహించి మన జీవితమును మనం దేవునికి సమర్పించుకున్న దినమున మనం ఏం చేయబడతామంటే ప్రత్యేకింపబడిన వారై మనం తీర్చబడతాం, పరిశుద్ధపరచబడిన వారై మనం తీర్చబడుతున్నాం. అయితే సమస్య ఏంటంటే చాలాసార్లు మనము ఆ ప్రత్యేకత లేని వారిగా జీవించే ప్రయత్నాన్ని చేస్తాం. చాలామంది క్రైస్తవుల యొక్క భయం, క్రైస్తవుల యొక్క ఆలోచన ఏంటంటే, అమ్మో అందరూ మమ్మల్ని వేరుగా చూస్తారేమోనండి, మా బంధువులు మమ్మల్ని వేరుగా చూస్తారేమోనండి, మా చుట్టాలు మమ్మల్ని వేరుగా చూస్తారేమోనండి, మా యొక్క కులస్తులు మమ్మల్ని వేరుగా చూస్తారేమోనండి. అయ్యో, నువ్వు వేరుపరచబడుటయే ఈ రక్షణ యొక్క అర్థమై ఉన్నది. వేరుపరచబడిన వాడు ఏమని ఆలోచిస్తున్నాడు? నేను వేరుపరచబడకూడదు అని ఆలోచిస్తున్నాడు. అదే చాలా పెద్ద సమస్య. నిన్ను చూచుచున్న వారు ఒక ప్రత్యేకతను వారు చూడాలి. నిన్ను చూచుచున్న వారు ఒక వేర్బాటును వారు చూడాలి. ఒక ప్రత్యేకత, నువ్వు చేయుచున్న ప్రతి కార్యములో ఒక ప్రత్యేకత. చాలామంది ఆచారాలు, ఈ లోకమైన హైందవ ఆచారాలు చేయడానికి కారణం ఏంటంటే, అమ్మో అందరూ మమ్మల్ని వేరుగా చూస్తారేమో, అందరూ మమ్మల్ని దూరం చేస్తారేమో. పెళ్ళిళ్ళు తాళి కడుతూ ఉంటారు, పెళ్ళిళ్ళు రాత్రులు వేస్తూ ఉంటారు, పెళ్ళిళ్ళు అక్షింతాలు వేస్తూ ఉంటారు. పిల్లలు పెద్ద మనుషులు అయినట్లయితే ఈ లోకమైన ఆచార కార్యాలన్నీ చేస్తూ ఉంటారు. దినాలు చూసుకుంటూ ఉంటారు, ముహూర్తాలు చూసుకుంటూ ఉంటారు, దిక్కులు చూసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే, ప్రత్యేకత బడినవాడు ఆ ప్రత్యేకతను కాపాడుకోలేని వాడై ఉన్నాడు. ఒక భయం, చాలా సాకులు చెప్తారండి. ఎందుకు ఇలా చేస్తున్నారంటే, మనం భారతదేశంలో ఉన్నామనం కదండి, మనం భారతదేశంలో పుట్టాం కదండి, మనం భారతదేశ పౌరులం కదండి, అందుకేది చేస్తున్నామండి. అది ఒక సాకు మాత్రమేనండి. నువ్వు భారతదేశం పౌరుడివే, నేను భారతదేశ పౌరుడినే. నేను భారతదేశమును ప్రేమించుచున్నాను. నా దేశము
దేవుని యొక్క దేశముగా తీర్చబడాలని నేను ప్రార్థించుచున్నాను. నా యొక్క ప్రధానమంత్రి కొరకు నేను ప్రార్థన చేయాలి, నా ముఖ్యమంత్రుల కొరకు నేను ప్రార్థన చేయాలి, నా నాయకుల కొరకు నేను ప్రార్థన చేయాలి, నా దేశాన్ని నేను ప్రేమించాలి అని చెప్పి నా దేశం యొక్క ఆచారములు, దేశం యొక్క పద్ధతి వేరే, మన పద్ధతులు ఉన్నాయండి. భారతదేశానికి కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి. కుటుంబం కలిసి బ్రతకడం, తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిపోయినప్పుడు బిడ్డలు తల్లిదండ్రుల్ని ప్రేమించడం, తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమించే విధానం, వయసులో ఉన్న వారిని గౌరవించే విధానం, కుటుంబాలు మనం కట్టుకునే విధానం, మనం శుభ్రంగా ఉండే విధానం, మన ఆహార విధానం, మన వస్త్ర విధానం అంతా కూడా భారతదేశం యొక్క ఆ యొక్క ట్రెడిషన్, ఆ యొక్క సాంప్రదాయం విధానంగా ఉండాలి. అంతేగాని నేను భారతదేశంలో ఉంటున్నానని చెప్పి హైందవ ఆచారాలు, హైందవ కార్యాలు చేయడం కాదు. అన్య దేవతల యొక్క విధానాలు గృహంలోకి తీసుకురావడం కాదు. అన్య దేవతల యొక్క పద్ధతులు, భారతదేశం యొక్క పేరు చెప్పి హైందవ కార్యములు, అన్య దేవతల యొక్క కార్యాలు చేయించిన వారు అనేకులు ఉన్నారు. నిన్న మొన్న నేను ఒక వీడియో చూశానండి. ఆయన చెప్పింది 100% కరెక్ట్. ఒక హిందూ ప్రీస్ట్, ఒక ప్రీస్ట్, నాకు వినబట్టలేదు, ఒక పంతులో ఒక పూజారి ఆయన క్రైస్తవులను తిడుతున్నాడు. డైరెక్ట్గా ఆయన క్రైస్తవులు, కింద ఆయన వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, ఆయన తిడుతున్నాడు. ఆయన ఏమని తిడుతున్నాడు తెలుసా? ఈ క్రైస్తవులు గొప్ప గొప్ప వాళ్ళు దేవుడు అంటారు, ప్రత్యేకత అంటారు, అంతా అంటారు, కానీ వాళ్ళు చేసేవన్నీ కూడా మన ఆచారాలన్నీ వాళ్ళు చేసేస్తున్నారు. క్రైస్తవుల్ని ఎన్ని విధాలుగా తిట్టాలో అన్ని విధాలుగా తిడుతున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన చెప్పేదంతా సత్యం అండి. ఆయన ఒక్కటి కూడా అబద్ధం చెప్పలేదు. ఆ పంతులు గారు చెప్పింది ఒక్కటి కూడా అబద్ధం లేదండి. ఆ పూజారి గారు చెప్పింది ఒక్కటి కూడా అబద్ధం లేదు. ఎందుకు అలా చెప్తున్నాడంటే ఆయన చెప్పేది కరెక్ట్. క్రైస్తవులని చెప్పుకుంటూ, యేసుప్రభుని నమ్ముకున్నానని చెప్పుకుంటూ, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నానని చెప్పుకుంటూ, మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు అని చెప్పుకుంటూ, ఆయన ప్రత్యేకమ గలవాడని చెప్పుకుంటూ, గొప్ప గొప్ప వారు కూడా ఏం చేస్తున్నారంటే ఈ లోకమైన ఆచారాలు, ఈ యొక్క లోకమైన పద్ధతులు, ఈ లోకమైన కార్యాలు వారి గృహములు వారు చేసుకున్నారు. ఎందుకు? విషయం ఏంటో తెలుసా? భయం. ప్రత్యేకింపబడిన వారే జీవించుటకు ఒక భయం. కానీ యేసుప్రభువు వారు ఏం చెప్పారంటే, నువ్వు నేనేం చేయబడ్డాం? ప్రత్యేకింపబడ్డవారా. ఈ లోకమైన వాడు నువ్వు కాదు అని యేసుప్రభువు వారు చెప్తున్నాడు. ఈ లోక సంబంధం నువ్వు కాదు, నువ్వు నా సంబంధివి, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా దేశమునకు, పరలోక రాజ్యమునకు సంబంధించిన వాడివి. పాడుతాం కదండి, అన్నీ పాడుతామండి. కనాను దేశం, నా దేశం అని పాడుతూ ఉంటాం. అనేకమైన పాటలు మనం పాడుతూ ఉంటాం. కానీ ఇంకా నువ్వు ఎలా బ్రతుకుతామంటే ఈ లోకము యొక్క పౌరులుగా మనం బ్రతుకుతూ ఉంటాం. ఈ లోకమైన ఆచారములకు భయపడి, ఈ లోకమైన వ్యక్తులకు భయపడి, ప్రత్యేకింపబడిన వారై కాక ప్రత్యేకతను కోల్పోయిన వారై బ్రతుకుతున్న ఇటువంటి లోకములో మనం బ్రతుకుతున్నాం. కానీ మనం పిలబడిందే ఏంటంట? పరిశుద్ధపరచబడి పరిశుద్ధులై జీవించుటకు. ఏదో తెల్లబట్టలు వేసుకోవడానికి మనం పిలబడలేదు, ఏదో పేరు మార్చుకోవడానికి మనం పిలబడలేదు, ఏదో ఆదివారం చర్చికి రావడానికి పిలబడలేదు, నేను క్రైస్తువుని చెప్పుకోవడానికి పిలబడలేదు. మనం పిలబడిన దానికి కారణం ఏంటంటే పరిశుద్ధులమై జీవించుటకు. అటువంటి పరిశుద్ధత నీలో నాలో లేనట్లయితే నీ కొరకు నా కొరకు యేసుప్రభువు వారు మరణించింది ఒక పెద్ద సున్నా మాత్రమే. నోవా యొక్క కాలములో దేవుడు మనుషుల్ని చేసినందుకు ఆయన పశ్చాత్తాపడిన విధానంగా ఈ దినము ఆయన రక్షించిన బిడలను చూచి ఆయన అదే విధంగా పశ్చాత్తాపడుతున్నాడు. నేను ఈ లోకమైన
చెత్తలో నుండి, ఈ లోకమైన మురికిలో నుండి, ఈ లోకమైన కార్యాల నుండి, అన్య దేవతల యొక్క ఆరాధనలో నుండి, విగ్రహారాధనలో నుండి, ఈ లోకమైన విధానం నుండి వీరిని నేను రక్షిస్తే మళ్ళా వీళ్ళు ఏం చేస్తున్నారు? మరలా వీళ్ళు ఆ బురదలోనే మునుగుతున్నారు. బైబిల్ ఉన్న వారందరూ కూడా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, గెలేషియన్స్ చాప్టర్ 1:10. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? హలో, దేవుని దయ సంపాదించుకొన చూచుచున్నావా? మనుషుల యొక్క దయ సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నావా? ఎవరి దయ నీకు కావాలి? నీకు దేవుని యొక్క దయ కావాలంటే ప్రత్యేకింపబడిన వాడై పరిశుద్ధపరచబడిన వాడి వలె మనం జీవించిన వారై తీర్చబడాలి. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. ప్రొవర్బ్స్ చాప్టర్ 29:25. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. ఏమొచ్చును? ఉరి వచ్చును. యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. మనుషుల కొరకు నువ్వు భయపడినట్లయితే, నీ ఊరు వాళ్ళు ఏమనుకుంటారని భయపడినట్లయితే, నీ యొక్క చుట్టుపక్కల వారు ఏమనుకుంటారని భయపడినట్లయితే, అది నీ కేవలం ఉరిగా తీర్చబడుతుంది. కానీ యెహోవా దేవుని యందు నమ్మిక ఉంచిన వారు సురక్షితముగా ఉంటారు. హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. నేను ఈ వచనాలన్నీ ఎందుకు చదువుతున్నానంటే, ఇది నా మాటలుగా తీర్చబడకూడదు, ఏదో పాస్టర్ గారు ఏదో మాటలు చెప్పిస్తారనగా తీర్చబడకుండా, ఇది దేవుని యొక్క మాటలై ఉన్నారు అని మీరు గ్రహించడానికి నేను దేవుని యొక్క వచనాలు నేను మీకు కోట్ చేసి చూపెడుతున్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనాన్ని దయచేసి చదవండి. జెరమయా చాప్టర్ 17:5. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. దేవుడిచ్చిన నీతిని, దేవుడిచ్చిన పరిశుద్ధతను వదిలిపెట్టి మనుషులను ప్రీతిపరచడానికి, కులస్తులను సంతోషపరచడానికి, ఊరిలో ఉన్న వారిని సంతోషపరచడానికి, కుటుంబంలో ఉన్న వారిని సంతోషపరచడానికి నువ్వు చేయించిన ప్రయత్నము, అది నీకు దీవెనకరంగా తీర్చబడదు, అది నీకు శాపకరంగా తీర్చబడుతుంది. ఎంత భయంకరము! నువ్వు 10 మంది చేత మంచిది అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ సృష్టికర్త అయిన దేవుడు దాన్ని చూచి వేదన పడుతున్నాడు. అది నీకు నాకు శాపకరంగా తీర్చబడుతుంది. ఒక్క వచనాన్ని చదివి మనం 2 పాయింట్లోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 6:6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుట కాక క్రీస్తు దాసులమై ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు కంటికి కనబడుటయే కాక క్రీస్తు దాసులమని ఎరిగి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క మనుష్యులను మనం సంతోషపరచువారై మనం కాక, మనుష్యులను ఆనందపరచువారై మనం కాక, మనం ఎలా తీర్చబడాలి? దేవుని సంతోషపరచువారై, దేవుని ప్రీతిపరచువారై,
మన యొక్క ఆలోచన, మనకు ఉద్దేశం ఎలా తీర్చబడాలంటే నా కుటుంబంలో, నా యొక్క జీవితంలో జరుగుతున్న కార్యములు దేవునికి ప్రీతికరంగా తీర్చబడాలి. మనుషులకు అంగీకారం లేకపోయినా, ఒక్క చుట్టాలు రాకపోయినా, నా కుటుంబస్తులను విడిచిపెట్టినా, నేను దేవునికి హృదయాన్ని సంతోషపరిచే వ్యక్తిగా నేను తీర్చబడతాను. ఒకవేళ నేను ఇలా వివాహం జరిగిస్తే నా కుటుంబస్తులు ఎవరో రారేమో. ఒకవేళ నేను ఉంటానంటే నా కుమార్తెకో, నా కొడుకుకో, నాకో వివాహం జరగదేమో. నేను ఇలా చెయ్యపోతే నా బంధువులు నన్ను అసహించుకుంటారేమో. కానీ నేను మనుష్యుల యొక్క ప్రీతి కొరకు కాదు, నేను ఎవరి కొరకు బ్రతకబోచున్నానంటే దేవుని కొరకు. నన్ను ప్రత్యేకింపపరచబడిన వాడు, ఆయన కొరకు నేను ఏం చేయబోతున్నాను? జీవించబోతున్నాను. ఎందుకంటే నా యేసయ్య నాతో చెప్పాడు, నేను ఈ లోక సంబంధిని కాను, నేను ఆయన సంబంధిని ఉన్నాను. అర్థమైన వారు గట్టిగా ఒకసారి చేతులు గట్టి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయంలోకి మనం వెళ్ళిపోదాం. ప్రతిదానికి కూడా టీవీలో మీరు ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా, లేకపోతే ఏం కొన్నా కింద ఏమేస్తారంటే కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. కండిషన్స్ అప్లై. యేసుప్రభు వారు కూడా ఒక కండిషన్స్ అప్లై ఇచ్చాడు. ద వరల్డ్ విల్ హేట్ యు. లోకము మిమ్మును ద్వేషించుతారు. మీరు నన్ను వెంబడించడం ప్రారంభించినప్పుడు, మీరు నన్ను ప్రేమించడం ప్రారంభించినప్పుడు, ఇంకా లోకస్తుల వలె కాక మీరు నా వారై బ్రతకడం ప్రారంభించినప్పుడు షరతులు వర్తిస్తాయి. ఏంటి ఆ షరత్ అంటే? లోకము నిన్ను ద్వేషించును. యేసుప్రభు వారు ఖచ్చితంగా, మనం ఇందాక చదివాం కదండి వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 18 నుండి 19 వచనాలు చదివాం. ఇంకొకసారి చదువుదాం, మర్చిపోయి ఉంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18, 19 వచనాలు. లోకము మిమ్మలను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను, యేసుప్రభు, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే మీరు ఈ లోకమైన వారు కాదు గనక లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. కానీ యేసుప్రభు బిడలైన మనం, క్రైస్తవులని పిలవబడుతున్న మన ప్రయత్నం ఏమై ఉంటుంది? లోకం నన్ను ద్వేషించకూడదు. ఏంటి? యేసుప్రభు వారు చెప్పారు, అయ్యా అమ్మా, నువ్వు నన్ను వెంబడించినప్పుడు, నువ్వు ఈ వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించినప్పుడు, ఈ వాక్యం యొక్క సత్యం ప్రకారం జీవించడం ప్రారంభించినప్పుడు లోకం నిన్ను ద్వేషిస్తుంది, లోకం నిన్ను అసహించుకుంటుంది, లోకం నిన్ను చూసి నవ్వుతుంది, లోకం నిన్ను చూసి హేళన చేస్తుంది అని దేవుని యొక్క వాక్యం దేవుడు మనతో చెప్తే, మనం ఇంకనూ దేని కొరకు బాధపడుతున్నాం ఆలోచిస్తున్నాం అంటే, అమ్మో లోకం నన్ను ద్వేషించకూడదు, లోకం నన్ను అసహించకూడదు, బంధువులను వదిలేయకూడదు, చుట్టాలను విడిచిపెట్టేయకూడదు, కులస్తులను విడిచిపెట్టేయకూడదు. దేవుని కొరకండి, దేవుని కొరకు, మన కొరకు కాదు. మన మాటలు బాగోకపోతే విడిచిపెట్టేస్తారు, మన స్వభావం బాగోకపోతే విడిచిపెట్టేస్తారు, మన గర్వంగా, అహంకారంగా, పౌరుషంగా కళ్ళు నెత్తి మీద పెట్టుకొని మాట్లాడితే అందరూ విడిచిపెడతారు. నేను దానికోసం మాట్లాడలేదు. నేను ఈ ఒక్క విషయాన్ని గమనించండి, నేను ఈరోజు మాట్లాడేది మన దేవుని వెంబడించే దానికోసం. నువ్వు దేవుని వెంబడించుచున్నావు అనే కారణము కొరకు, నువ్వు ప్రత్యేకముగా జీవించుచున్నావు అనే కారణం కొరకు, నీ వివాహాలు లోక పద్ధతి ప్రకారంగా, లోక ఆచారం ప్రకారంగా బ్రతకట్లేదు, జరగట్లేదు అనే కారణం కొరకు, నీ కుటుంబంలో లోక కార్యాలు జరగట్లేదు అనే ఆ ఒక కారణాన్ని బట్టి మనుషులు నిన్ను ద్వేషిస్తారు, మనుషులు నిన్ను అసహించుకుంటారు. మన సంఘంలో బిడలు, మొన్న పోయిన వారం అనూష యొక్క వివాహం జరిగింది. ఆల్ఫోన్సా గారు, జోసెఫ్ గారి యొక్క కుమార్తె అనూష యొక్క వివాహం. ఆమె నిలబడింది, నా వివాహం జరిగితే
దేవుని యొక్క వాక్యానుసారంగా జరుగుతుంది. లేకపోతే నాకు వివాహం వద్దు. పెళ్లి కుమారుడు వాళ్ళు చర్చి, లేకపోతే వాళ్ళు రోమన్ క్యాథలిక్స్, లేకపోతే ఇంకా రోమన్ క్యాథలిక్స్ అని మీకు తెలుసు. వాళ్ళు ఏ విధంగా కూడా ఒక ఆరాధనలోనో ఒక ప్రార్థనలోనో దేవుని యొక్క సత్యములో ఏ విధముగా తెలియలేని వారు. వాళ్ళకి తాళి కావాలి, వాళ్ళకి అక్షంతాలు కావాలి, వాళ్ళకి అన్నీ కావాలి. ఆఖరి వరకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అని ఆమె నిలబడింది. పాస్టర్ గారు ఉన్నప్పుడు పాస్టర్ గారు చాలాసార్లు చెప్పి, సరేనమ్మా, వాళ్ళు నీకు వివాహం జరగాలి, నీకు కావాలి, నువ్వు నేనైతే అలా జరిగించలేను, వెళ్ళమ్మా నువ్వు జరిగించుకో, వాళ్ళతో వాళ్ళ యొక్క పాస్టర్ గారితో, లేకపోతే వాళ్ళు ఎలా జరిగించాలో నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. కానీ ఆమె నిలబడింది, లేదు, నా వివాహం జరిగితే దేవుని యొక్క వాక్యానుసారంగా జరగాలి. అటువంటి ఒక విశ్వాసం మనకు కావాలి. చాలామంది తల్లిదండ్రులు చర్చికి వచ్చి అన్య భాషల్లో కేకలు వేసి ఆరాధనకు వచ్చి జుత్తులు ఎగరగొట్టుకొని చెమటలు కారుచుకొని ఎక్సర్సైజ్కి వెళ్ళారా, ఆరాధనకి వెళ్ళారా తెలియలేని విధంలో చర్చికి వచ్చి ఆరాధన చేసి తిరిగి వెళ్తారు. కానీ ఇంట్లో పిల్లల వివాహం వచ్చే కానీ 2 నెలల వివాహం లేట్ అయిందా, తాళి కట్టే అక్షంతాలు వేసేయమంటే అక్షంతాలు వేసే, రాట వేయమంటే రాటేసే, ఏదన్నా వేసే, నీ పెళ్ళి అవుతే నాకు చాలు. అది కాదు దేవుని యొక్క బిడ్డలు చేసేది. అమ్మ, ఎంత పెద్ద పాస్టర్ గారు చేసినా, టీవీలో కనబడుతున్న ఎంత గొప్ప దైవ సేవకులు తాళి కట్టు లేకపోతే ఎలా వివాహం చేసుకున్నారు అని 100 మంది చూపెట్టొచ్చండి. నేను వాళ్ళని ఏమి దూషించట్లేదండి. వాళ్ళు దేవుడు వాడుకుంటే దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. నేను వాళ్ళ కొరకు చెప్పడానికి నాకు ఏ విధంగా యోగ్యత లేదు. వాళ్ళు దేవుని యొక్క జనులు, వాళ్ళు దేవుడు ఎలా వాడుకున్నారు. కానీ వాళ్ళు చేశారని చెప్పి అది సత్యం కాదు. ఎవరో చేశారని చెప్పి అది కరెక్ట్ కాదు. ఎవరో ఎస్ అన్నారని చెప్పి అంత గొప్ప దైవ సేవకులు ఎలా చేసుకున్నారు, మనకేంటి అమ్మ, ఎవరు ఎలా చేశారు అనేది కాదు. మనము దేవుడు మనకి ఏం నేర్పించుచున్నాడు దాని ప్రకారంగా మనం జీవించాలి. దేవుని యొక్క సత్యం ప్రకారంగా జీవించిన వారే. ఎందుకంటే దేవుడు అంటాడు, అమ్మ, ఈ లోకవస్తుడు కాదు నువ్వు, ఈ లోక వారసుడు కాదు నువ్వు నా బిడ్డవే. లోకము నిన్ను అసహించుకుంటుంది. నిన్ను అసహించుకుంటుంది. నువ్వు నన్ను అసహించుకున్నది నిన్నేం చేస్తుంది, అసహించుకుంటుంది. నువ్వు లోకాన్ని ప్రీతిపరిచే ప్రయత్నాన్ని చేయకు. ఈ యొక్క లోకములో మనుషులు ఒకటైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడతారు, లేకపోతే లోకమైన ఆత్మచేత నడిపింపబడతారు. అంతే. ఖాళీగా ఉండే అవకాశం లేదండి. అంటే నాకు దేవుడు అంటే పెద్ద నమ్మకం లేదండి, ఇంకా అన్ని దేవతలు, నేను దేవతలను ఆరాధన చేయనండి, నాకు ఎవరు పెద్ద సంబంధం లేదండి, నేను అలా బతికేస్తాను. అలా బతికేసే లోకం కాదండి. ఒక్క విషయాన్ని దయచేసి యవనస్తులు కానివ్వండి, యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్క ఆన్లైన్ సర్వీస్ వింటున్న వారు ప్రతి వారు ఒక విషయాన్ని గమనించండి. సాతాను యొక్క ఆశ సాతాన్ని మనం ఆరాధించాలని కాదు. అర్థమవుతుందండి? సాతాను యొక్క ఆశ మనం ఆరాధించాలని కాదు. వాడి ఆశ ఒకటే, మనం దేవుని ఆరాధించకూడదు. నువ్వు దేవుడే లేడు అని నమ్మితే వాడికి అంతే సంతోషం. నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ఆత్మచేత నువ్వు నడిపింపబడటలేదు అంటే 100% నువ్వు లోకమైన దెయ్యపు లేకపోతే సాతాను యొక్క ఆత్మచేత నువ్వు నడిపింపబడుతున్నావు. అది 100% సత్యం. యేసుప్రభువు ఒక ఉదాహరణ చెప్పారు కదా. ఒకడు ఇల్లునంతా శుభ్రం పరుచుకున్నాడు, ఇంట్లో ఉన్న దురాత్మ వదిలేశాడు. అది ఖాళీగా ఉంది, అందంగా ఉంది, చక్కగా ఉంది, వాక్యాలు బోర్డు పెట్టేసి ఉంది డోర్ మీద, దిస్ హౌస్ బిలాంగ్స్ టు జీసస్. ఈ ఇల్లు దేవుని యొక్క గృహం అని రాయబడి ఉంది. అన్ని నీట్గా చక్కగా పరిచుంది, మంచి గృహంగా, తెల్ల పెయింట్ మంచి కొట్టేసి ఉంది. కానీ ఆ ఇల్లు ఖాళీగా ఉండడం వల్ల ఏం చేసిందంట, ఒక్క దెయ్యపు ఆత్మ పోయి ఏం చేసిందంట, వాడితో పాటు ఇంకా 7 చెడ్డ ఆత్మలు తీసుకొచ్చాడు. ఖాళీగా ఉండడానికి లేదండి. లోకంలో మనుషుడు ఒకటైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడతాడు, లేకపోతే వాడు ఏ ఆత్మచేత నడిపింపబడతాడు, సాతాను యొక్క ఆత్మచేత నడిపింపబడతాడు. దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడిన వాడు మాత్రమే దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క విషయాలు గ్రహించగలుగుతాడు. ఈ వాక్యాన్ని చదివిన వాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ దేవుని యొక్క ఆత్మశక్తి లేకుండా
పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేకుండా ఈ వాక్యాన్ని చదివినట్లయితే ఈ వాక్యంలో సత్యాలు వారు గ్రహించలేరు. అందుకే కదండి 1 కొరింథీలు 1:18 ఏమంటదంటే, క్రీస్తుని యొక్క సిలువను గూర్చిన వార్త నశించుచున్న వాడికి వెర్రితనముగాను రక్షింపబడుతున్న మనకి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. క్రీస్తు యొక్క సిలువ మరణం, క్రీస్తు యొక్క సిలువను గూర్చిన వార్త, సువార్త, దేవుని యొక్క మాటలు లోకం యొక్క ప్రజలకి వెర్రితనముగా, ఒక దేవుని యొక్క వాక్యం పిచ్చితనంగా. చాలామందికి దేవుని యొక్క వాక్యం చెప్పినప్పుడు నవ్వు వస్తుంది. దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు వారికి హేళనగా అనిపిస్తుంది. కొంతమంది చర్చిలో కూర్చుంటూనే, ప్రార్థనలో వారు కూర్చుంటూనే, ఆన్లైన్లో ఆరాధన ప్రార్థనలు వింటూనే దేవుని యొక్క కార్యాలు విన్నప్పుడు వాళ్ళకి నవ్వు వస్తూ ఉంటుంది, హేళనగా అనిపిస్తుంటుంది, జోకుగా అనిపిస్తూ ఉంటుంది. సీక్రెట్ ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం జోక్ కాదు. దేవుని యొక్క వాక్యంలో హేళనకరమైంది ఏమీ లేదు. విషయం ఏంటంటే, నశించిపోతున్న వాడికి దేవుని యొక్క సిలువను గురించిన వార్త అది వెర్రితనంగా అనిపిస్తుంది. నీకు ఇప్పుడు నవ్వుగా అనిపిస్తుందంటే చాలా డేంజర్ సుమా. ఇది ఒక సిమ్టమ్. ఏ సిమ్టమ్ అంటే, కోవిడ్ కన్నా చాలా డేంజరస్ సిమ్టమ్. నువ్వు నశించిపోతున్నావు అనే ఒక సిమ్టమ్. ఈరోజు నీ జీవితాన్ని యేసుకి సమర్పించుకొని యేసు యొక్క రక్తంలో కడగబడి చెప్పు, అయ్యా నేను వెర్రివాడిగా నేను తీర్చబడి ఉన్నాను, నశించిపోతున్నాను, నీ యొక్క రక్తంలో నన్ను ఇంకొకసారి కడిగి నా వెర్రితనమును, నా మూర్ఖత్వంను తీసివేసి నీ ఆత్మచేత నన్ను నడిపింపమని అడగవలసిన సమయం వచ్చింది. దేవుని యొక్క కార్యాలు మనం గ్రహించాలి అంటే దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపింపబడాలి. దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడలేని వాడికి ఈ లోకమైన కార్యాలు మంచిదిగాను, ఈ లోకమైన కార్యాలు గొప్పదిగాను, దేవుని యొక్క కార్యాలు వెర్రితనంగా అనిపిస్తాయి. దేవుని యొక్క సత్యాలు గ్రహించలేం, దేవుని యొక్క మాటలు మనం గ్రహించలేం. 1 కొరింథీయులు 2:14 మనము చదువుదాం. ఓకే, ప్రకృతి సంబంధి అయిన 1 కొరింథీయులు 2:14 ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములలో అంగీకరింపడు. ప్రకృతి అంటే ఈ లోక సంబంధమైన వ్యక్తి దేవుని యొక్క కార్యాలు వాడు ఏం చేయలేడు, అంగీకరించలేడు. అవి అతనికి వెర్రితనముగాను ఉన్నవి. కానీ ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడతారో వారు ఏం చేయగలుగుతారంటే ఈ వాక్యములో సత్యమును వారు గ్రహించగలుగుతారు. ప్రియమైన సంగమా, నా మాటలు వింటున్న వారందరికీ ఒక ప్రశ్న. లోకం నిన్ను అసహించుకుంటుంది అని బాధ నీకు కలుగుతుందా? లోకం నిన్ను వేరు చేసింది అనే దుఃఖం నీకు కలుగుతుందా? నీ చుట్టాలు నిన్ను అసహించుకుంటున్నారు, నీ చుట్టాలు నీ వివాహానికి రావట్లేదు, నీ కుటుంబానికి రావట్లేదు, నిన్ను ప్రేమించట్లేదు అనే బాధ నీకు కలుగుతుందా? నువ్వు బాధపడకు. నువ్వు దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతున్న వ్యక్తి అయినట్లయితే, దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతున్న కుటుంబం నీ కుటుంబం అయినట్లయితే, లోకం నిన్ను అసహించుకున్నప్పుడు నీకేమొస్తుందంటే ఆనందం వస్తుంది, సమాధానం కలుగుతుంది. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతున్న వ్యక్తివి గనక దేవుని యొక్క ఆత్మ కార్యములు నువ్వు గ్రహించగలుగుతావు. నీ చుట్టాలు చూసి అడగచ్చు, ఏంటి మీ జీవితాలు, ఏంటి పెళ్ళి, ఏంటి మీ కుటుంబ కార్యాలు, ఏంటి మీ పద్ధతులు, మాకు అర్థం కావట్లేదు అంటారు కదండి. మీ పద్ధతులు మాకు అర్థం కావట్లేదు, మీ మాటలు మాకు అర్థం కావట్లేదు, ఇది చాలా పెద్ద జోకుగా ఉంది, ఇది చాలా పెద్ద కామెడీగా ఉంది, ఇది మాకేది కూడా ఎక్కట్లేదు. అవునయ్యా ఎక్కదు, అవునయ్యా నీకు కామెడీగా అనిపిస్తుంది, అవునయ్యా నీకు ఇదేది నీకు అర్థం కాదు. ఎందుకంటే నేను దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతున్న వ్యక్తిని, నా కుటుంబము దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతున్న కుటుంబం
మేము దేవుని యొక్క సత్యమును, దేవుని యొక్క నీతిని గ్రహించిన వారము, ఆ నీతిలో మేము నడుస్తాము. నువ్వు లోకము చేత నడిపింపబడుతున్న వాడివి, నువ్వు దేవుని యొక్క సత్యాన్ని గ్రహించలేవు. హేళన చేయడానికి కాదండి, మన ఆశ, నా ఆశ నీ కుటుంబస్తులతో, నీ బంధువులతో చెప్పాలి. నా ఆశ ఏంటంటే ఒక్క దినము నీకు కూడా లోకమైన కార్యాలు వెర్రితనంగా అనిపించాలి, దేవుని యొక్క కార్యాలు అమూల్యంగా అనిపించాలి. అది నా ఆశ. కానీ మనం రివర్స్ అయిపోతాం, మనం తిప్పేస్తాం, మనమే ఆశ అయిపోతామంటే అమ్మో నాకు అవును దేవుని కార్యాలు ఇవన్నీ చాలా వెరితనమండి, నా లోకమైన కార్యాలు. ఈ యొక్క దినాలు మన యొక్క జీవితాలు ఒక్కసారి లోకం మనల్ని అసహించకుండా వీళ్ళతో కలిసి మన ఆశ అలాతో తీర్చబడకూడదు. క్రీస్తు కొరకు మనం నిలబడడం ప్రారంభించినప్పుడు లోకం ఏం చేస్తుంది? మనల్ని అసహించడం, ద్వేషించడం ప్రారంభిస్తుంది. యేసుప్రభు వారు లోకములో ఆ యొక్క ఫరిసీలతో, సదుకీయులతో మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు యొక్క మాటలు వీళ్ళకి చాలా బుద్ధిహీనతగా అనిపించేది. ఏంటయ్యా ఈడు, ఫరిసీలు, సదుకీయులు ఏమన్నా ఏంట్రా బాబు ఈయన శరీరం తినాలంటాడు, రక్తం తాగాలంటాడు, చచ్చిపోతానంటాడు, 3వ దినం లేస్తానంటాడు, ఇది కూల్చేయమంటాడు, ఆలయాన్ని కూల్చే 3 రోజులే కట్టేస్తానంటాడు, దేవుని కుమారుని అంటాడు. ఏంట్రా బాబు ఈయన ఏం మాట్లాడుతున్నాడు? నేనేమన్నానంటాడు, నేను అబ్రహాం ముందున్నానంటాడు, నేను మోషే కన్నా గొప్పవాడిని అంటాడు, నేను దేవుడితో పాటు కూర్చున్నవాడిని అంటాడు. వీడు చెప్తుందంతా కూడా వెర్రితనంగా ఉంది, వీడు చెప్పేదంతా కూడా పిచ్చిగా ఉంది. అవునమ్మా, యేసు ప్రభుని చూచినప్పుడు మనుషులకి వెర్రిదిగా, పిచ్చిదిగా, పిచ్చివాడిగా, బుద్ధి లేనివాడుగా అనిపించాడు. కొన్నిసార్లు వాళ్ళకి ఏమనిపించింది తెలుసా? వీడు దెయ్యపు ఆత్మల చేత నడిపింపబడుతున్న వారు అనిపించింది. మన ప్రభు, మన రక్షకుడు, మన దేవుడు, మన యేసయ్య మనం పిలుచుచున్న వాడినే పిచ్చివాడు, వెర్రివాడు, బుద్ధి లేనివాడు, పనికిరాలేనివాడు అంటే మన కోసం కూడా అదే అనాలి. అది యేసుప్రభువారు అంటున్నారు. అందుకే యేసుప్రభువారు చెప్పారు, అరే బాబు నన్ను వాళ్ళు ముందు ద్వేషించారు కనుక వాళ్ళు నిన్ను కూడా ఏం చేస్తారు? ద్వేషిస్తారు. భయపడకు. ద్వేషించినప్పుడు ఒక విషయాన్ని గ్రహించు, యువర్ ఆన్ ద రైట్ పాత్. నువ్వు సరైన మార్గంలో ఉన్నావు. లోకంలో అందరూ శబాష్ 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 అన్నప్పుడు మెలుక్కోవాలి. అరే బాబు ఏంట్రా బాబు, లోకంలో ఉన్నవారు అందరూ నన్ను పొడుతున్నారు, నా మార్గాలు ఎలా ఉన్నాయి, నా విధానం ఎలా ఉంది, నా సంఘం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది అండి. నేను 3వ విషయం చెప్పినప్పుడు క్లారిటీ వస్తుందండి. అంటే లోకం మనల్ని అసహించుకోవాలి, లోకం మన మీద ఉమ్మేసేయాలి, లోకం మనతో మాట్లాడకూడదు, అది కాదు. 3వ విషయంలో నేను దాని క్లారిఫికేషన్ నేను ఇస్తాను. జాగ్రత్తగా 3 మాటలు వినండి. ఒక మాటే వినేసి ఏంటి ఏం చెప్తున్నాడు, ఏంటి లోకం ద్వేషించాలంటున్నాడు అని వదిలేకండి. నా 3 విషయాలు మీరు వినండి. మన 3వ విషయంలోకి వెళ్దాం. ఆఖరి విషయం, ఫర్ రైచియస్నెస్. దేని కొరకు? ఆ వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం ఒక మొట్టమొదటి మాట చాలా ప్రాముఖ్యమైనది. నీతి నిమిత్తం. అందరూ చెప్పండి, దేని నిమిత్తం? నీతి నిమిత్తము. హింసింపబడాలి, ద్వేషింపబడాలి, కొట్టబడాలి, చెరసాల్లో వేయబడాలి, దూషింపబడాలి. కానీ దేని నిమిత్తము? నీతి నిమిత్తము. ఒక వచనం చదువుదామండి. 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. చాలా ప్రాముఖ్యం అన్నమాట. బైబిల్లో ఉన్న వారందరూ తీయండి. 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. 1 Peter chapter 2 verse 20. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడునప్పుడు. మనం తప్పు చేసినప్పుడు మనం నిందింపబడితే, తప్పు చేసినప్పుడు మనల్ని ఎవడో ఒక మాట అంటే, మనల్ని దూషిస్తే, అది దాంట్లో ఏమీ లేదు, ఘనత లేదు. యేసుప్రభు వారు చెప్పేది అలా హింసింపబడేవారి కోసం కాదు. కొంతమందికి మాట తీరు బాగోదు గనక వాళ్ళ కుటుంబాల్లో సమాధానం ఉండదు, పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలియదు,
భర్తతో ఎలా మాట్లాడాలో తెలియదు, భార్యతో ఎలా మాట్లాడాలో తెలియదు, కుటుంబంలో ఎలా ఉండాలో తెలియదు, పై అధికారులతో ఎలా మాట్లాడాలో తెలియదు, వ్యాపారంలో ఎలా మాట్లాడాలో తెలియదు, పెద్దవారితో ఎలా మాట్లాడాలి, చిన్నవారితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎక్కడ ఏ మాటలు పలకాలి, ఎక్కడ ఏం మాట్లాడకూడదో తెలియదు. అనవసరమైన మాటలు, అధికమైన మాటలు, సనుక్కోవడం, గొనుక్కోవడం, చెప్పిందే చెప్పడం, గొడవను రేపుతే ఉండడం, అక్కడ సమస్య ఇక్కడ తీసుకురావడం, అక్కడ మాట ఇక్కడ తీసుకురావడం. వాళ్ళకి అటువంటి వారు కొరకు కాదండి. అటువంటి వారు దెబ్బలు తినడం కరెక్ట్, అటువంటి వాళ్ళు దూషింపబడతారు, అటువంటి వారు ప్రయాసపడతారు. అట్టి విధంగా నువ్వు ప్రయాసపడడం అది నీకేం లేదు, ఘనత కాదు. హింసింపబడువారు ధన్యులని చెప్పి, అమ్మ అవునండి నన్ను ఊరోళ్ళందరూ బాగా తిట్టేస్తున్నారండి, మా పైనింటోడు రోజు నన్ను తిడుతున్నాడండి, నా కిందింటోడు రోజు నన్ను తిడుతున్నాడండి, నా ఎదురింటోడు రోజు తిడుతున్నాడండి, నా భర్త రోజు నన్ను తిడుతున్నాడు, నా బిడ్డలను రోజు తిడుతున్నారండి. ఎందుకు తిడుతున్నారు? నీ పద్ధతి బాగోలేక, నీ మాట బాగోలేక, నీ నారికి మాట్లాడవలసిన మాటలు మాట్లాడక, నీ యొక్క భాష మంచిదిగా కాక, నీ యొక్క స్వభావం మంచిది కాదు గనక నువ్వు దాన్ని అనుభవిస్తున్నావు. దాన్ని బట్టి కాదు ధన్యులు, నీతి నిమిత్తము. నీతి నిమిత్తం మనం హింసింపబడినప్పుడు మనం ఎలా తీర్చబడతాం అంటే ధన్యులుగా తీర్చబడతాం. ఆఖరికి 5 నిమిషాల్లో మాటలు ముగించేస్తానండి. నువ్వు దేని నిమిత్తం హింసింపబడుతున్నావు? చాలాసార్లు మన నీతి కొరకు నిలబడ్డానికే ఇష్టపడం, దేవుని కొరకు నిలబడ్డానికే ఇష్టపడం. యేసుప్రభువు వారు చెప్పిన ఒక మాట, మత్తయి సువార్త 10:33 చదువుదాం. మత్తయి సువార్త 10:33. మాథ్యూ చాప్టర్ 10:33. మత్తయి సువార్త 10:33. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగుననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగునందును. ఎవరైతే లోకములో మనుషులు ఎదుట నన్ను ఎరుగును, నాకు యేసుప్రభు ఎవరో తెలియదు అంటారో వారిని నేను చేస్తాను, వారు పరలోక రాజ్యంలో తండ్రి ముందు వీళ్ళు ఎవరో నాకు తెలియదని నేను చెప్తాను. అప్పుడు చాలామంది అనుకుంటాం, నేను ఎప్పుడు అలా చెప్పలేదండి, నాకు యేసుప్రభు ఎవరో తెలియదని నేను చెప్పలేదండి, నా నోటితో ఎప్పుడు యేసుప్రభు నాకు సంబంధం లేదని నేను ఎప్పుడు చెప్పలేదండి. కానీ చెప్పకనే చెప్పుతూ, కొంతమంది నోటితో చెప్పకుండానే చెప్తూ ఉంటారు. నోటితో చెప్పమంటే యేసుప్రభు నాకు తెలియదనో, నేను క్రైస్తవుని కాననో, నేను యేసుప్రభుని నమ్ముకోలేదనో చెప్పరు. కానీ వాళ్ళ యొక్క విధానాలు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క కార్యాలు ఎలాగుంటాయంటే యేసుప్రభు నాకు ఎవరో తెలియలేదు అనే విధానంలో ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా మన యొక్క కార్యాలు బట్టి, మన యొక్క క్రియలు బట్టి, మన యొక్క మాటలు బట్టి మనుషులు గుర్తెరగాలి. ఏమైనా గుర్తెరగాలి, మనం యేసు యొక్క బిడ్డలను గుర్తెరగాలి. అని గుర్తెరగట్లేదు అంటే నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు కప్పెడుతున్నావు. యు ఆర్ హైడింగ్ యువర్ ఐడెంటిటీ. నీ యొక్క గుర్తింపును నువ్వు దాచుకుంటున్నావు, మాటల ద్వారా దాచుకుంటున్నావు, క్రియల ద్వారా దాచుకుంటున్నావు. ఎవరేం చెప్పినా ఎస్ నేను అలాగే చేసేస్తానండి, ఇలా చేయాలా అలాగే చేసేస్తానండి, మన పద్ధతి ఇదా అలాగే చేసేస్తానండి, ఊరెళ్ళావా అలాగే చేసేస్తానండి. అమ్మో నేను యేసుప్రభు తెలియలేదని నేను చెప్పలేదండి. కానీ నువ్వు చేసిన కార్యాలు, నువ్వు చెప్పిన మాటలు అన్నీ ఏమున్నాయంటే నువ్వు యేసు ఎవరో తెలియదు అని చెప్పకనే చెప్తున్నావు. కొంతమంది కొన్ని బెనిఫిట్స్, కొన్ని లాభముల కొరకు స్కూల్లో స్కాలర్షిప్ రావడానికి, 10 రూపాయలు రావడానికి, ఒక డబ్బులు రావడానికి యేసుప్రభుని తెలియలేని వారుగా బ్రతుకుతున్నారు. కొంతమందికి ప్రెస్టీజ్ ఏంటన్నా పరువు. యేసుప్రభుని నమ్ముకున్నానంటే పరువు పోతుందేమో, అమ్మో నన్ను తక్కువగా చూస్తారేమో. నీ పరువు, నా పరువు, నా కోసం చెప్పుకుంటాను, నా పరువు, నా హోదా,
నా యొక్క చదువు, నా యొక్క ధనం, ఎవ్వరు నాకు ఎంత ఇచ్చినా నా యొక్క ప్రాణం పోతే ఏది కూడా నాతో రాదు. నా పదవి రాదు, నా హోదా రాదు, నా కోసం చెప్పిన మాటలు రావు, నాకు ఇచ్చిన బెనిఫిట్స్ లాభాలు రావు, నాకు వచ్చిన ధనం రాదు, ఏది రాదు. కానీ ఒకటి వస్తుంది, నేను యేసు కొరకు జీవిస్తే అది నాతో పాటు వస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యం అంటది, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఏంటి, నేను ఎప్పుడు హింసింపబడలేదండి. ఎవరన్నా నన్ను కొడతారా అని చూస్తానండి. ఇప్పుడు వరకు నన్ను ఎవరు కొట్టలేదండి. ఎవరన్నా నన్ను జైల్లో పెట్టేస్తారా అని చూస్తున్నానండి. ఇప్పుడు వరకు యేసయ్య కొరకు నన్ను ఎవరు జైల్లో పెట్టలేదండి. మరి ఎలాగేంటి పరలోక రాజ్యం సంపాదిస్తాను? నిన్ను ఎవరు కొట్టరేమో, నిన్ను ఎవరు జైల్లో పెట్టరేమో, కానీ యేసు కొరకు హింసింపబడ్డానికి ఇంకా చాలా విధానాలు ఉన్నాయి. నీ బంధువుల ముందు నువ్వు ధైర్యంగా నిలబడినప్పుడు, నీ చుట్టాల ముందు నిలబడినప్పుడు, నీ ఊరికెళ్ళి నిలబడినప్పుడు, మనుషులు నిన్ను చూసి నవ్వినప్పుడు, మనుషులు నిన్ను చూసి హేళన చేసినప్పుడు, మనుషులు నిన్ను ప్రశ్నించినప్పుడు, అమ్మా ఎందుకు ఇలాగ చేయట్లేదు, ఎందుకు ఇలాగ ఉండట్లేదు, నీ కుమార్తె పెళ్ళి అవ్వపోయినా పర్లేదు అని నిలబడినప్పుడు, నీ కొడుకు పెళ్ళి అవ్వపోయినా పర్లేదని నిలబడినప్పుడు, నా కుటుంబ పరిస్థితి ఏదైపోయినా పర్లేదని నిలబడినప్పుడు, నాకు డబ్బులు రాపోయినా పర్లేదని నిలబడినప్పుడు, నాకు ఆస్తులు రాపోయినా పర్లేదని నిలబడినప్పుడు, నువ్వు ఏం చేస్తున్నావు అంటే క్రీస్తు కొరకు హింసింపబడిన వాడే నువ్వు తీర్చబడుతున్నావు. అప్పుడు పరలోక రాజ్యములో ఒక స్వరం వినబడుతుంది, నువ్వు ధన్యుడవు, పరలోక రాజ్యము నీది, పరలోక రాజ్యము నీది. నీ స్కాలర్షిప్ వదిలేసుకున్నావు కదా, నీ ఇల్లును వదిలేసుకున్నావు కదా, పిల్లును వదిలేసుకున్నావు కదా, చుట్టాలను వదిలేసుకున్నావు కదా, నా నిమిత్తం. ఇల్లు గొడవల కొరకు, ఆస్తుల కొరకు కాదండి. కొంతమంది కుటుంబాలు వదిలేసుకుంటారు, ఆస్తుల కొరకు కుటుంబాలు వదిలేసుకుంటారు, డబ్బుల కోసం కుటుంబాలు వదిలేసుకుంటూ ఉంటారు, చిన్న చిన్న ప్రెస్టేజ్ ఇష్యూలో కుటుంబాలు వదిలేసుకుంటూ ఉంటారు. నేను అటువంటి వారి కోసం మాట్లాడలేదు. నీతి నిమిత్తము, దేవుని నిమిత్తము హింసపడుతున్నావా, వదిలేసుకుంటున్నావా, నష్టపోయావా, కోల్పోయావా, ధన్యుడు, ధన్యుడు. గతించిన 30 నెలలలో 30 వారాలు అనుకుంటాను, దేవుని యొక్క స్వరంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ధన్యులు, ధన్యులు. మనం ధన్యులుగా పిలవబడమే మన తండ్రి యొక్క ఆశ, మన తండ్రి యొక్క కోరిక. అందుకే అంత స్పష్టంగా దేవుడు మనతో, దేవుని యొక్క దాసుల ద్వారా సుమారు 27 వారాలు ధన్యులై జీవించడం కొరకు దేవుడు మాట్లాడాడు. గతించిన 3 వారాలు అదే యొక్క మాటను కొనసాగించడానికి, ఆ ధన్యత కొరకే మనం కొనసాగించడానికి దేవుడు మనకి సహాయం చేశాడు. ఎందుకు? అది దేవుని యొక్క ఆశ. ఎందుకు? అది దేవుని యొక్క కోరిక. ఏంటంటే మనం ధన్యులుగా జీవించడానికి. క్రీస్తు కొరకు హింసింపబడిన వారు, నీతి కొరకు హింసింపబడిన వారు ధన్యులు. నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి కొరకు హింసింపబడిన వారై తీర్చబడదాం. నీతి కొరకు నిలబడలేనట్లయితే, విశ్వాసము లేనట్లయితే, పేతురు గారు యేసుప్రభుతో పాటే నడిచారు, పేతురు గారు యేసుప్రభుతో పాటే నిలబడ్డారు. కానీ 3 సార్లు ఏం చేశాడంటే చెప్పేశాడు, అయ్యా ఈయనెవరో నాకు తెలియదు, ఈయనెవరో నాకు తెలియదు, ఈయనెవరో నాకు తెలియదు. చాలామంది పేతురు గారు కథ విన్నప్పుడు, ఏంటండి పేతురు గారు ఎలా చేశారు, ఎందుకు అలా చేశారు? మనం చాలామంది అదే విధంగా చేస్తున్న వారే ఉన్నాం. ఈ దినాల్లో మన యొక్క ప్రార్థన, మన ఆశ, చెప్పాం కదండి, మన ఆఖరి దినంలో మనం బ్రతుకుతున్నాం. లోకం యొక్క పరిస్థితి ఏమవుతుందో ఎలాగవుతుందో తెలియదు. ఆఖరి దినంలో మనం దేని కొరకు? నీతి నిమిత్తము హింసింపబడుటకు, నీతి నిమిత్తము జీవించుటకు, నీతి నిమిత్తం మరణించుటకు సిద్ధపడిన వారై తీర్చబడతాం. శాశ్వతమైన ఆ యొక్క లోకంలోకి చేరిన వారై తీర్చబడదాం. అటువంటి వారిది పరలోక రాజ్యం.
పరలోక రాజ్యములు మనం చేర్చబడాలి అంటే ఈ దినములు మనం ఏం చేయాలి? నీతి నిమిత్తము హింసింపబడిన వారే, నీతి నిమిత్తము ఒంటరిగా తీర్చబడాలి కొన్నిసార్లు, నీతి నిమిత్తం నవ్వబడాలి కొన్నిసార్లు క్రైస్తవులని చెబుతున్న వారే మనల్ని చూసి నవ్వుతారు. కొన్నిసార్లు గొప్ప గొప్ప భక్తులే మన యొక్క నీతిని చూసి నవ్వుతారు, హేళన చేస్తారు. ఇదేమి నీతిరా, మేము భక్తులం కాదా, మేము దేవుని కార్యాలు చేయట్లేదా, మాకు సంఘాలు లేవా, మేము క్రైస్తవులం కాదా? నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ యొక్క దినాల్లో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నీతి నిమిత్తం హింసింపబడడానికి? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఏదైనా ఏమైనా నా క్రీస్తు కొరకు నేను నిలబడతాను? ఎంతమంది సిద్ధంగా హృదయాంతరంగా చెప్పగలుగుతారు, నా ఇంట్లో వివాహం జరగపోయినా జరిగిన క్రీస్తు కొరకు నేను నిలబడతాను, నాకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా నీతి కొరకు నేను నిలబడతాను, నా యొక్క జీవితంలో ఎవరున్నా లేకపోయినా నేను నీతి నిమిత్తం నిలబడతాను అని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? అటువంటి వారి బట్టి పరలోకం ఈ రాత్రివేళ సమయంలో సంతోషించి నాట్యము చేస్తుంది. ఆమేన్. నీ యొక్క సాక్ష్యం బట్టి, నీ సాక్ష్యం బయటకు చెప్పలేదు కానీ నీ హృదయంలో ఆ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి పరలోక రాజ్యంలో నీ బట్టి ఒక గొప్ప ఉత్సాహం జరుగుతున్నది.